ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐసీయూ, అత్యవసర విభాగాల్లో అందుతున్న సేవలను పరిశీలించారు. రాత్రి డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ పార్టీ నేతలు నెల్లూరు జిల్లాలో ఆందోళన చేపట్టారు. పలువురు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. రానున్న కాలంలో దీనికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారంటూ పాలకపక్షాన్ని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మేకడోని గ్రామ శివార్లో చిరుత సంచరిస్తుంది. లమ్మవంక పరిసర ప్రాంతంలోని పంట పొలాల్లో వారం రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి తక్షణమే చిరుతపులిని బంధించి తమకు రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మన్యం జిల్లా వేర్ఘట్టంలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. పక్కా స్కెచ్ ప్రకారం రెక్కి నిర్వహించి మరీ దొంగతనాలు చేస్తున్న నేరగాళ్లు సాక్ష్యాలను కూడా మాయం చేస్తున్నారు. ఈ వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. 2 క్రైమ్ టీంలను దొంగలను పట్టుకునే పనిలో ఉన్నాయన్నారు పాలకొండ డీఎస్పీ రాంబాబు. వీలైనంత తొందరలోనే దొంగలను పట్టుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సీఐ ప్రసాద్ తెలిపారు. కడప జిల్లా గుణకర్పల్ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. పులివెందుల మండలం బాకరావుపురంకు చెందిన షేక్ ఇమ్రాన్ను పట్టుకున్నారు. ఈ నెల 20వ తేదీన ఒక మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వివరించారు. మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కోనసీమ జిల్లాలో వైభవంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పలివెల ఉమా కొప్పలింగేశ్వర స్వామి ఆలయం, కొత్తపేట హరిహర ఆలయంలో పాటు ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవం అన్న సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవాన్ని ప్రారంభించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.